వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. సామాన్యుడితో సుమన్ టీవీ, సామాన్యుల కోసం సుమన్ టీవీ. నేను ఇప్పటి వరకు 100+ డాక్టర్స్తో ఇంటర్వ్యూస్ అయితే చేశాను. అందులో కార్డియాలజీ, డర్మటాలజీ, న్యూరాలజీ, అదేవిధంగా ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇలా చాలామందే ఉన్నారు. కానీ రీసెంట్గా 1 మంత్ బ్యాక్ ఒక డాక్టర్తో ఇంటర్వ్యూ చేశాను. లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి. ఆయనతో ఇంటర్వ్యూ అన్నప్పుడు మొదటిగా కొంచెం భయపడ్డాను. భయం కంటే కూడా సిగ్గు, మొహమాటం, బిడియం అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పటివరకు పొలిటికల్ ఇంటర్వ్యూస్ చేశాను, అదేవిధంగా కొన్ని రకాల హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాను డాక్టర్స్ తోటి. సో ఈ ఇంటర్వ్యూ ఏంటంటే సుంతి ఆపరేషన్ అంటే సర్కంసేషన్, అదేవిధంగా పైల్స్కి సంబంధించిన ఇంటర్వ్యూస్ అనమాట. ఇవి చేస్తే నా సర్కిల్లో ఎలా ఉంటుంది, వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అనేసి అనుకున్నాను. కానీ ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత అక్కడ వచ్చిన కమెంట్ చూసి ఖచ్చితంగా దీనిపైన ఒక అవేర్నెస్ అయితే తీసుకొని రావాలి, మాకు తెలియని విషయాల గురించి మీరు చెప్పారు సార్ అని చెప్పేసి చాలా కమెంట్ అయితే చేశారు. అప్రిషియేషన్స్ చాలా అయితే వచ్చాయి. సో ఇప్పుడు దీన్ని 5 నిమిషాలు 6 నిమిషాలు కాకుండా మాకున్న డౌట్స్ అన్నీ కూడా ఒక క్వశ్చన్ రూపంలో మేము పెడుతూ ఉన్నాం సార్, దీన్ని సార్ని అడగండి అని చెప్పేసి అన్నారు. సార్ని రిక్వెస్ట్ చేశాను, ఒక పోడ్కాస్ట్ అయితే చేద్దాం సార్ అన్నాము. సో సార్ కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నుంచి ప్రముఖ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. మరి ఇంకెందుకు ఆలస్యం, సార్తో చాలా వివరాలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. మామూలుగా అసలు ఈ సుంతి ఆపరేషన్ అంటేనే భయపడిపోతూ ఉంటాం కదా సార్. అంటే చాలా వరకు కూడా నాకు కూడా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళకి అక్కడ చేశారు అట్లా అంటే ఆ నడకలో కూడా మారిపోతుంది, చాలా వరకు పెయిన్ఫుల్గా ఉంటుంది. నియర్లీ ఒక 1 మంత్ వరకు కూడా అదే ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు బ్లడ్డే రాకుండా ఎట్లా ఇది సాధ్యమైంది? అయితే ఇక్కడ ముస్లిమ్స్ చాలామంది నా దగ్గరకు వస్తుంటారు, చిన్నపిల్లలు కూడా చేయించుకొని వెళ్తుంటారు. వేయించుకున్నాక వాళ్ళ పెద్ద కొడుక్కి వాళ్ళకి అప్పుడు అవగాహన లేనప్పుడు ఓపెన్ సర్జరీ చేయించుంటారు. చిన్న కొడుకు దగ్గరికి వచ్చే వరకు అవగాహన ఉండి నా దగ్గరికి వచ్చారు. అసలు కంపారిజన్ లేదు సార్ నాకు. అసలు పెద్దవాడప్పుడు మేము 15-20 రోజులు వాడిని పట్టుకోలేక మేము బాధపడ్డాము. పెయిన్ అని ఏడుస్తూ ఉండే, బ్లీడింగ్ అవుతుండే. అసలు దానికి దీనికి కంపారిజన్ లేదు. ఇక్కడ సర్జరీ చేయించుకున్నాక సాయంత్రం నుంచే వాడు ఆడుకోవడం స్టార్ట్ చేశాడంట. అసలు సర్జరీ అయినట్టు కూడా లేడు అసలు. అండ్ చూసుకుంటే కాస్మెటిక్గా కూడా చాలా రౌండ్గా నీట్గా ఉంది. బట్ ఓపెన్ టెక్నిక్లకు మాకు అసలు రౌండ్గా రాలేదు, అంతా జిగ్జాగ్గా వచ్చింది. అసలు మీ టెక్నిక్ ద్వారా చేయించుకోవడం చాలా బెటర్ అని చెప్పేసి చాలామంది మళ్ళీ వచ్చి చెప్పి వాళ్ళ చిన్న కొడుకులకి వాళ్ళ రిలేషన్లకు చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. బయట కొన్ని సెంటర్స్ ఉన్నాయి, నేను నేమ్ చెప్పట్లేదు, కానీ కొన్ని సెంటర్స్ ఒక బ్లేమ్ చేయడం కూడా స్టార్ట్ చేశారు. ఏంది అంటే ఇవి ఓన్లీ కలర్ మారింది, స్టేప్లర్లు అన్నీ ఒకటే స్టేప్లర్లు, ఇవి అంతా ఏం లేదు, అన్ని స్టేప్లర్లు ఒకటే, జస్ట్ కలర్ మార్చుకున్నారు, షేప్ మార్చుకున్నారు, పిన్స్ లోపలంతా ఒకటే అని. బట్ వాడిన వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకు అంటే నార్మల్ స్టేప్లర్ వేసిన వాళ్ళకి ఈ స్టేప్లర్ కానీ గోల్డ్ స్టేప్లర్ వేసిన వాళ్ళు నా దగ్గరికి రివ్యూకి చాలా తక్కువ మంది వస్తుంటారు. రివ్యూకి రారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ వాళ్ళకి అసలు గ్యాప్ రాదు. ఇప్పుడు సడన్గా ఎరెక్షన్ అయింది అనుకోండి, ఆ గ్యాప్ వస్తుంది. ఇందులో గ్యాప్లు రావు, మనం ఎంత ఎరెక్షన్ అయినా కానీ గ్యాప్ రాదు. ఇంకా అట్లని చెప్పేసి మరీ నిద్రపోయి కంప్లీట్గా ఎరెక్షన్ అయిపోయి మార్నింగ్ వరకు చూసుకోకుండా ఉంటే ఏ స్టెప్లర్ వేసినా ఒకటే, ఈవెన్ కుట్లు వేసినా కుట్లు కూడా విడిపోతాయి. కాబట్టి మినిమల్ ఎరెక్షన్స్ వచ్చినప్పుడు మాత్రం ఈ స్టెప్లర్ ఆపేస్తాయి. అస్సలు బ్లీడింగ్ ఉండదు, వాపు రాదు అన్నట్టు. స్టాప్లర్తో అంటే మనకి పెయిన్లెస్ అంటే అంటూ ఉంటారు కదా సార్. అంటే మీరు వచ్చేసేసి పైల్స్ సర్జరీ చేసినప్పుడు కూడా పెయిన్లెస్ మనది అని ఉంటుంటారు, అదేవిధంగా ఇది కూడా పెయిన్లెస్ అంటుంటారు. కానీ కొద్దిమందికి పెయిన్ వస్తూ ఉంటుంది. అంటే మీతో ఇంటర్వ్యూ కోసం నేను హాస్పిటల్కి వచ్చినప్పుడు మేము కూడా కొంచెం గ్రౌండ్ వర్క్ చేయాలిగా. సో అక్కడ కొద్దిమంది పేషెంట్స్తో నేను మాట్లాడాను సార్. మాట్లాడినప్పుడు అన్న అప్పుడైతే పెయిన్ లేదు కానీ తర్వాత పెయిన్ వచ్చిందన్న అంటున్నారు. మరి ఏంటంటే మీరేమో పెయిన్లెస్ అంటున్నారు, ఇది పెయిన్ వచ్చిందని పేషెంట్ చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎనీ సర్జరీ అంటే ఒక మనం మాట్లాడుకుంటే కనుక యాజ్ ఏ డాక్టర్గా కాకుండా మనకి దెబ్బ తగిలినా లేకపోతే కట్ అయినా 1-2 రోజులు పెయిన్ అయితే డెఫినెట్గా ఉంటుంది, ఎంత పెయిన్ లేదనుకున్నా కానీ. ఎందుకంటే మనం స్కిన్ కట్ చేసినప్పుడు నర్వ్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి పెయిన్ ఉంటుంది డెఫినెట్గా. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది, నేను ఇక్కడ పెయిన్లెస్ అని చెప్పడానికి రీజన్ ఏంటి అంటే, మీరు అదే సర్జరీ ఓపెన్లో కనుక ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటే కనుక, ఓపెన్లో కంపేర్ చేసుకుంటే కనుక అది నరకం. ఎందుకంటే అసలు 20-25 డేస్ కంప్లీట్ బెడ్ రెస్ట్, అసలు బయటికి కూడా రాలేరు. బట్ దాంతో పోలిస్తే 90 కాదు 100% ఇది పెయిన్ ఉండదు. అండ్ అందులో 15 రోజులు కాదు 1 మంత్ నొప్పే ఉంటుంది. బట్ ఈ సర్కంసిషన్ సర్జరీ ఇందులో చేస్తే మాత్రము 1 or 2 days 100% నొప్పి ఉంటుంది. నొప్పి అనే దానికంటే కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది సెన్సిటివిటీ. నొప్పి కంటే కూడా సెన్సిటివిటీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల వరకు స్కిన్ కవర్ ఉండిండే, ఇప్పుడు మనం స్కిన్ తీసే వరకు లోపల ఉన్న గ్లాండ్స్ అండర్వేర్కి తగలంగానే లేకుంటే ప్యాంట్కి తగలంగానే ముట్టుకోగానే ఒక రకమైన జిల్లు మన సెన్సేషన్ వస్తుంటుంది. సో ఆ సెన్సేషన్తో ఎక్కువ మంది బాధపడుతుంటారు. దానివల్ల ఏంటంటే
ఏం లేదన్నాడు సారు, అది ముట్టనిస్తలేరు, అసలు నీళ్ళు పోసుకోనికి అయితలేదు, సారేమో మంచి రుద్ది కడగమంటాడు, మాకు అసలు పట్టుకుందామంటేనే నరకం కనిపిస్తుంది. ఇన్ని రోజుల వరకు ఆ ఫోర్ స్కిన్ ఉంది కాబట్టి వాళ్ళకి అట్లా ఉన్నది, ఇప్పుడు ఆ అది లేదు sensitivity కాబట్టి తెలియలేదు. ఆ సెన్సిటివిటీ వస్తుంది అంతే. అది ఎన్ని రోజులకి మరి నార్మల్గా అవుతుంది? యూజువల్గా ఏంటంటే ఆ సెన్సిటివిటీ పోవాలంటే నేను డే 1 నుంచే ఇమ్మీడియట్గా అండర్వేర్ వేసుకోమని చెప్తుంటా. ఓకే. సో ఎందుకంటే అది టచ్ అవుతుంది అనుకోండి, మెల్లగా ఆ టచింగ్ సెన్సేషన్ పోతుంది. ఓకే. మనం అట్లా పోకుండా కాళ్ళు దూరం పెట్టి నడవడాలు ఇట్లాంటివి చేశారనుకోండి 1 మంత్ అయినా పోదు. కాబట్టి వితిన్ 3-4 డేస్లో సెన్సిటివిటీ పోతుంది, కంఫర్ట్ అయిపోతారు. ఓకే. సో ఇక్కడ పెయిన్ కంటే కూడా సెన్సిటివిటీ వల్ల బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అది కొంచెం తప్పదు, ఎందుకంటే ఏ సర్జరీ చేసినా అంటే ఓపెన్ చేసినా ఎట్లా చేసినా సెన్సిటివిటీని అయితే ఎవరు ఏం చేయలేము. సార్ మనం ప్రీవియస్ వీడియోలో ఈ పినల్ క్యాన్సర్ గురించి మాట్లాడాము. సో అప్పుడే అడగాల్సింది ఈ క్వశ్చన్ ఏంటంటే, నాకు ఒక డౌట్ వచ్చింది. అంటే అబ్బాయిల వల్ల అమ్మాయిలకు ఒక రకమైన క్యాన్సర్ అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది, అది ఇంటర్ కోర్స్ చేయడం వల్లనా సార్? అది దేనివల్ల, అసలు అబ్బాయిల వల్ల అమ్మాయిలకు వచ్చే క్యాన్సర్ ఏంటి, ఎందుకు వస్తుంది? ఇక్కడ మెయిన్గా కొన్ని రకాల వైరసెస్ ఉంటాయి అన్నట్టు. ఈ వైరస్లో హెచ్పివి వైరస్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వైరస్. ఈ హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటాం. ఇది ఒక డిఎన్ఏ వైరస్. ఓకే. సో ఈ వైరస్ సోకడం వల్ల మనకు కొన్ని రకాల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక అమ్మాయిలకు, ఒకవేళ అమ్మాయిలు కనుక చూసుకుంటే కనుక గర్భసంచి ముఖద్వారం దగ్గర ఉండే సర్విక్స్ అంటాం కదా, ఆ సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి హెచ్పివి వలన. సర్వైకల్ క్యాన్సరే కాకుండా ఓవేరియన్ క్యాన్సర్స్ అంటే అండాశయానికి రావచ్చు, థ్రోట్కి రావచ్చు, యానల్ క్యాన్సర్స్ రావచ్చు, ఓరోఫారింగ్స్ రావచ్చు, అంటే నేజోఫారింగ్స్ అంటే నోస్ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న ఏరియాలో అక్కడ కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో హెచ్పివి వైరస్ ఏదైతే ఉందో ఇది ఎట్లా సోకుతుంది అంటే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ కావచ్చు, లేదంటే మేజర్ సోర్స్ ఇంటర్ కోర్స్ వలన. సో కలయిక వలన ఈ హెచ్పివి వైరస్ అనేది పార్ట్నర్స్ మధ్యన షేర్ అవుతూ ఉంటుంది. సో అందుకే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒక వ్యాక్సిన్ అనేది ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం, హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి. ఇందులో మనం ఏం చేస్తున్నాము, 9 to 14 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ. ఇప్పుడు ప్రస్తుతానికి అందరు ఏంటి అంటే అమ్మాయిలు వేయించుకోవాలి, అమ్మాయిలు వేయించుకోవాలి ఏంటి అంటే అమ్మాయిలు సర్వైకల్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా అమ్మాయిలు వేయించుకోవాలి అన్నట్టుగా మనము ప్రమోట్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అమ్మాయిలకు ఒక్కరికే కాదు, అబ్బాయిలకు కూడా వేయాలి వ్యాక్సిన్. ఎందుకు అంటే అబ్బాయిలో చూసుకుంటే, ఇంతకుముందు అమ్మాయిలో చూసుకుంటే గర్భసంచి ముఖద్వారం అని చెప్పాను, సేమ్ అట్లనే అబ్బాయిలకు కూడా ఈ ఓరల్ క్యాన్సర్స్, యానల్ క్యాన్సర్స్ సేమ్. బట్ ఎక్స్ట్రా క్యాన్సర్ ఏంటి అంటే పెనల్ క్యాన్సర్. కాబట్టి పెనల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ సపోజ్ అబ్బాయికి హెచ్పివి వైరస్ సోకి ఉంది, మల్టిపుల్ పార్ట్నర్స్ వల్ల కావచ్చు, లేకుంటే బ్లడ్ ట్రాన్స్మిషన్ దేనివల్ల తనకి హెచ్పివి వైరస్ సోకింది, అవతల పార్ట్నర్కి హెచ్పివి వైరస్ ఏం లేదు, బట్ వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే ఏమవుతుంది, వీళ్ళు ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేయగానే ఇంటర్ కోర్స్ వల్ల ఇతనికి అబ్బాయికి ఉన్న హెచ్పివి వైరస్ కాస్త అమ్మాయికి సోకే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అమ్మాయికి కనుక ఇమ్యూనిటీ తక్కువ ఉండి ఆ వైరస్ లక్షణాలు కనిపించి స్లోగా అది క్యాన్సర్గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లా చూసుకుంటే కనుక అబ్బాయి నుంచి అమ్మాయిలకు సోకే క్యాన్సర్ ఏది అంటే సర్వైకల్ క్యాన్సర్ డ్యూ టు హెచ్పివి వైరస్, ఓన్లీ హెచ్పివి వైరస్. అందుకే మనం అదే వ్యాక్సినేషన్ చేశామనుకోండి అప్పుడు సోకే అవకాశాలు ఉంటాయి, కానీ దానిలో యాంటీబాడీస్ ఆల్రెడీ ఫామ్ అయింటాయి కాబట్టి దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు. అట్లా మనము ఇద్దరికి, అబ్బాయిలకైతే మామూలు ఏజ్లో చేయించుకోవాలి సార్, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా సేమ్ ఏజ్ గ్రూప్ 9 to 14. అయితే ఇక్కడ ఏంది అంటే 9 to 14 మనం ఎందుకు పెట్టాము, ఎందుకు ఇంకా ఎర్లీ వేయొద్దు, తర్వాత ఎందుకు వేయొద్దు అంటే కనుక 9 to 14 years ఏజ్ గ్రూప్లో అడల్ట్ వస్తున్నారు, అంటే టీనేజ్కి రావడం జరుగుతుంది. అక్కడ మనము ఇంటర్ కోర్స్ కంటే ముందే వ్యాక్సినేషన్ వేయడం వల్ల దీనికి మంచి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆల్రెడీ ఇంటర్ కోర్స్ అయిపోయిన తర్వాత, ఆల్రెడీ వైరస్ సోకిన తర్వాత వ్యాక్సిన్ వేయడం వల్ల యూజ్ ఉంటుంది. కాబట్టి హెచ్పివి వైరస్ బిఫోర్ ఇంటర్ కోర్స్ చేస్తాం. బిఫోర్ ఇంటర్ కోర్స్ ఫారిన్ కంట్రీస్లో చూసుకుంటే కనుక 13-14 yearsలో వాళ్ళు ఇంటర్ కోర్స్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి మనం ఒక 9 to 14 years ఏజ్ గ్రూప్ అనేది మనం పెట్టుకోవడం జరిగింది. సో అబ్బాయిలైనా అమ్మాయిలైనా 9 to 14 yearsలో 2 డోసులు వేసుకోవాలి. ఒకవేళ 14 years తర్వాత ఇప్పుడు గ్యాప్ ఎట్లా ఉండాలి సార్, అంటే ఒక్కొక్క వ్యాక్సిన్కి 9 to 14 years వాళ్ళకైతే 2 డోసులు కదా, ఈ రోజు ఒకటి వేసుకుంటే 6 months కానీ 12 months కానీ ఒక డోస్ వేసుకోవచ్చు. అంటే వాళ్ళ లైఫ్ టైంలో 2 డోసెస్ సరిపోతుంది. మీరు ఇప్పుడు మీరున్నారు, మీరు వేయించుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు. సో మీరు వేయించుకోవాలనుకుంటే ఆ ఏజ్ గ్రూప్లో లేరు, మనం ఇప్పుడు 9 to 14లో లేము. సో మనం ఏం చేయాలి, అప్ టు 45 years వరకు, అంటే 15 to 45 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి 3 డోసులు ఇస్తాం. అది ఎట్లా వేస్తామంటే 0 dose, అంటే ఈరోజు వేస్తామనుకోండి, సెకండ్ మంత్ 2 months తర్వాత ఒక డోస్ ఇస్తాము, తర్వాత 6 monthsకి ఒకటి ఇస్తాం. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది స్టార్ట్ అవుతుంది.
సో యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి కాబట్టి మనకి హెచ్పివి అనేది సోకే అవకాశం తక్కువ. చాలా థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. సో దీని గురించి ఒక అవేర్నెస్ ఆల్రెడీ మీరు చేస్తూ వస్తున్నారు, కానీ మన వీడియోస్ కింద కమెంట్స్ పెట్టిన దాని ప్రకారం వాటికి కూడా మనం ఆన్సర్ చేద్దాం సార్ అన్నప్పుడు, లేదు నవీన్ ఖచ్చితంగా చేద్దామని చెప్పేసి స్టూడియోకి వచ్చారు. సో మంచి వాల్యుబుల్ టైం అయితే మాకు ఇచ్చారు. ఇది మొత్తానికి ఏంటంటే సర్కంషేషన్ కావచ్చు, పైల్స్ కావచ్చు, ఏదైనా వచ్చాయనంటే మీలో మీరే బాధపడిపోయి భయపడిపోయి సో దానికి నుంచి దూరంగా పారిపోయే కంటే కూడా దీనికి సంబంధించి హైదరాబాద్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీం అందరూ కూడా దీని గురించి చేస్తూ ఉన్నారు, అంటే సర్జరీలు అయితే చేస్తూ ఉన్నారు. ఎలాంటి పెయిన్ లేకుండా ఏదైనా ఈ సర్కంషేషన్కి సంబంధించి అంటే సుంతి ఆపరేషన్కి సంబంధించి ఆ సెన్సిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం పెయిన్ అనిపిస్తుంది తప్ప మామూలుగా అయితే ఇది పెయిన్లెస్ ట్రీట్మెంట్ అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ప్రాబ్లం ఉన్నవారైతే సార్ నెంబర్ కూడా కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. హాస్పిటల్ వారితో మీరు మాట్లాడచ్చు, అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.